థైరాయిడ్ సమస్య కూడా ఎక్కువగా కనబడుతుంది ఆడవాళ్ళలో. దీనికి అంటే కారణాలు కూడా ఇవన్నీ కూడా కారణాలని చెప్పుకున్నా కూడా వాటిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు? థైరాయిడ్ సమస్యకి ఇంకొక ముఖ్య కారణం ఉందమ్మా. అది ఆహారానికి సంబంధించింది కాదు, మానసికంగా నిరీక్ష. ఓకే. ఆడవాళ్ళలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నిరీక్షకు తగ్గట్టు పరిస్థితులు అనుకూలంగా లేకుంటే అది మానసికంగా ఒత్తిడితో మొదటిగా అఫెక్ట్ అయ్యేది థైరాయిడ్ గ్లాండ్. ఓకే. అంటే మీరు నా మొగుడు ఇలా ఉండాలి, నా కొడుకు ఇలా ఉండాలి, నా పాప ఇలా ఉండాలి అని, కానీ అలా ఎక్స్పెక్టేషన్స్. సో నా సలహా ఏంటంటే మీరు ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ప్రస్తుతం ఆధునిక సమాజంలో ఈ ఎక్స్పెక్టేషన్స్ పూర్తి చేసుకునేదానికి వీలు లేదు. సో యూ హ్యావ్ టు బికమ్, కొద్దిగా వైరాగ్యం ఉండాలి ప్రజల్లో, లేకపోతే చాలా కష్టం. అంటే ఎస్పెషలీ ఆడవాళ్ళకి. బట్ యూ పీపుల్ టెన్ టు హ్యావ్ మోర్ ఎక్స్పెక్టేషన్స్. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అంటే మీకు ఇంట్లో పని చేస్తుంటారు, అన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మొగుడు వచ్చి ఇలా కొంచెం ఇలా చేస్తాడు, అలా పెట్టిండొచ్చు కదా అని లోపల అనుకుంటారు, చెప్పలేరు. ఇలాంటివి కూడాను మీ థైరాయిడ్ సమస్యలకు కారణం అని చెప్తున్నాను. ఇట్ లుక్స్ లైక్ ఎ స్మాల్ థింగ్ అండ్ సిల్లీ థింగ్, బట్ దీస్ థింగ్స్ యాడప్. సో నా సలహా ఏమిటంటే మీరు కొద్దిగా వీడు ఇంతే ఏం చేయలేమనుకొని అలవాటు కూడా, లేకపోతే మార్చాలి, గట్టిగా చెప్పి మార్చగలగాలి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సో ఇది అంతేకాకుండా కొందరు అంటే ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇవన్నీ మీరు గమనించాలి, దీని గురించి చర్చలు జరగాలి, జరగట్లేదు. అందుకే ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ముఖ్యంగా అతి ముఖ్యమైన కారణం ఆహారం. అగైన్ ఈ పాలు, గుడ్లు ఇవన్నీ అసమతులనానికి, మానసికంగా కూడా ఇవన్నీ వాటి మీద ప్రభావం చూపిస్తుంది. ఖండితంగా మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమి అంత సరిగ్గా ఉన్నా కానీ మానసిక ఒత్తిడులు మీ హార్మోన్ ఇంబ్యాలెన్సే మొదలవుతుంది. అర్థమవుతుందా? సో వీటి అన్నిటికీ సంబంధం ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ దిస్ అలోన్. సమగ్రంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలను అన్నింటినీ కూలంకషంగా చర్చించుకుంటూ ఉండాలి. అండ్ ఆడవాళ్లకు దురదృష్టం కొద్దీ ఈ విషయాల్ని మాధ్యమాలు కానీ, పత్రికలు కానీ, డాక్టర్లు కానీ సీరియస్గా చెప్పట్లేదు. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అంటే కొంతమంది అంటుంటారు, అంటే 30-40 ఏళ్ల నుంచి దాదాపు ఇలాంటి ఒక జీవన శైలికి అలవాటు పడిపోయి ఉన్నాం కదా, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎందుకు అదంతా అలవాటు. చాలా మంది అలా గడిపించారు, వాళ్ళ తరాలు గడుస్తూనే ఉన్నాయి. ఆధునిక జీవన శైలిలో అనవసరమైన నిరీక్షలు ఎక్కువ అయ్యాయి. మీరు వంటింట్లోనూ చేయాలి, బయట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఎంత ఎక్కువ అయిపోయింది. ముందు వంటింట్లో ఉండేవాళ్ళు, ఇంక ఇబ్బందులు ఏమి ఉండేవి, ఏదో ఒకటి చేస్తే సరిపోయేది. ఇప్పుడు అది కాదు, ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ తిరగాలి, అక్కడ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి కదా టెన్షన్స్. సో వంటింట్లోనూ కష్టం అవుతుంది, బయట కష్టం అవుతుంది, ఇక్కడ కాంపిటీషన్, అక్కడ కాంపిటీషన్, ఇది అది ఎక్కువైపోతుంది కదా. సో ఇక్కడే ఇబ్బందులు అవుతున్నాయి. సో అన్ని పనులు చేసుకుంటూ అన్ని చక్రాలు తిప్పుకుంటూ ఉండటం కష్టం అవుతుంది. దానికి తోడు ఆహారం నోట్లోకి వెళ్తున్నది కూడాను ఆ ఆరోగ్యానికి పూరకంగా లేదు. సో ఇందువల్ల ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువ అవుతున్నాయి.